గుండె సంబంధ సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది చనిపోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒంగోలులోని జీజీహెచ్లో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒంగోలులోని జీజీహెచ్లో 2018 నుండి కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేశారన్నారు. పూర్తి స్థాయి అధునాతన పరికరాలతో అత్యున్నత స్థాయిలో ఇక్కడ గుండె సంబంధమైన చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెచ్కి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వీరికి గుండె సంబంధ సమస్యలపై అవగాహన కలిగించాలంటూ కోరారు. జీజీహెచ్కి పేదలు వస్తుంటారని, వారికి మంచి సేవలు అందించాలని సూచించారు. జీజీహెచ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవీలత, ఏవో అద్దెయ, కార్డియాలజీ విభాగం హెచ్ఓడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేడం అటు తిరగండి. We have gathered here. Going to be a great day. More and the public almost are arriving for easy and indirectly to the healthcare system delivery for the whole public. ఇది 29th జరుపుకుంటాం సార్. దీంట్లో భాగంగా మేము అనుకున్నాము సార్ను పిలిచి, గవర్నర్ని, కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారిని పిలిచి సార్ను కూడా మేము పోయి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్కి ఈరోజు సోమవారం రాలేను నేనని చెప్పినారు. సార్ని ఇద్దరిని పిలిచి మా యొక్క సమస్యలు ఏమైనా కొన్ని చిన్నవి ఉన్నాయి సార్, అవి మీ దృష్టికి తెచ్చి మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మీకు చూపిద్దాము అని ప్లాన్లో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది సార్. Actually, this hospital is established in 2008, sir, and later converted as RIMS, later converted as GGH in 2018. Now it is the occupancy of the hospital is around 700, sir, and best it is only 500. And sir, to tell some of the salient features of the hospital, we have a critical care block. This is a newly constructed critical care block consisting costing around 23 crores, has been successfully completed under the supervision of APMIC, and it is the first of its kind completed in the southern states and is soon to be inaugurated by the Honorable Prime Minister of India all over the country virtually. And we invite your initiation to start this critical care block at an early date by asking the contractors to provide all the equipment what is necessary for the complete inauguration of the building, sir. తర్వాత రెండో పాయింట్ సార్, క్యాత్ ల్యాబ్ అనేది మా దగ్గర కాస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 6 crores తో ఎస్టాబ్లిష్ అయింది సార్. దాదాపు డాక్టర్ వెంకటేశ్వర్ గారు, డాక్టర్ మోహన్ గారు ఇద్దరు దాదాపు 270 కేసుల వరకు చేసి ఉన్నారు. ఇది ఒక వరప్రదాయని నేను అనుకుంటున్నాను ఒంగోలు ప్రజలకు. అసలు మీరు ఎక్కడికో గుంటూరుకు, విజయవాడకు, బెంగళూరుకు ఇక్కడెక్కడ పోకుండా హైదరాబాద్లకు ఇక్కడే జరుగుతున్నాయి. మీకు కొన్ని లక్షల్లో కాస్ట్ అయ్యే వైద్యం అంతా మేము ఫ్రీగా అందిస్తున్నాము పేషెంట్లకు. తర్వాత రీసెంట్ గా to enhance the diagnostic capacity
3 state-of-the-art of the TFT machine, each costing around 15 lakhs. ఒక్కొక్కటి 15 లక్షలు 4 సప్లై చేయడం జరిగింది మన గవర్నమెంట్, మన ఒంగోలు జనరల్ హాస్పిటల్కు. అవి రీసెంట్గా మేము ప్రారంభించినాము. పేద ప్రజలకు ఉన్నతమైన రీతిలో మంచి సేవలు అందిస్తూ ఉన్నారు పర్మనెంట్ మెడిసిన్ వాళ్ళు. దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మా గవర్నమెంట్ వారికి, మా మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మా హాస్పిటల్ అంతా మీకు. తర్వాత ఐసీయూ రినోవేషన్ దాదాపు 45 lakhs జరిగింది సార్. అది త్వరలో మేము అది ఆల్రెడీ సెంట్రల్ ఐసీ లేకపోతే మేము స్ప్లిట్ ఐసీతో రన్ చేస్తున్నాం సార్. అది స్ప్లిట్ ఏసీతో 45 lakhs దాన్ని త్వరలో మేము రినోవేట్ చేసాము, మేము ప్రారంభించాలనుకున్నాము. తర్వాత మీ డేట్ ఇస్తే మేము అది చేసుకొని మీకు విన్నవించుకుంటాం సార్. తర్వాత టు ఇంప్రూవ్ ద పేషెంట్ కంఫర్ట్ 18 new 3-seater tables have been procured for the use by the patients and their attendants near labor room సార్. 18 దాదాపు ₹1,00,000 వరకు కలెక్టర్ గారు ఇన్సిస్ట్ చేసి పలుమార్లు అడిగి మమ్మల్ని పరిశీలన చేసి ఎందుకు మీరు పేషెంట్స్ పడుకోబెడుతున్నారు, కింద నేలపైన పడుకోబెడుతున్నారు, కూర్చోబెడుతున్నారు, అసలు కుక్కలు పడుకుంటున్నాయి, వాటి పక్కల పేషెంట్లు కూర్చుంటున్నారు, ఇది పద్ధతి కాదు. మీరు వాళ్ళకు మంచి సదుపాయము సౌకర్యం కల్పించి మన హాస్పిటల్ గౌరవ మర్యాదలు ఎలివేట్ చేయాలంటే నేను వచ్చిన తర్వాతనే మేము కష్టపడి ప్రొక్యూర్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు తమకి అవి మీరు పోయేటప్పుడు మేము ఒకసారి దాన్ని చూపిస్తాం సార్. నెక్స్ట్ ఫిలాంథ్రపీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ ఎమ్మెల్యే సార్ అండ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ విత్ ద ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ and many other philanthropists, we have generously contributed essential equipment such as wheelchairs, stretchers and other support. Every year మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్. ఈ రోజు మీకు యాక్టివిటీస్ మన అడ్మినిస్ట్రేటర్ వెంకటేశ్వరరావు గారు చాలా వెల్గా ప్లాన్ చేశారు. మనం ఏమేమి నేర్చుకోవాలి, సిపిఆర్ ఎంత ఇంపార్టెంట్, డీఫిబ్రిలేటర్ ఎట్లా యూజ్ చేయాలి, ఎవరెవరికి మనం ఏ టైంలో ఆ గోల్డెన్ అవర్లో ఎట్లా చేయాలి అనేది అందరికి మీకు నేర్పిస్తున్నాడు. అది నేర్చుకోండి. ఎందుకంటే ఎనీ టైం మనం హాస్పిటల్లోనే కాదు, బయట మనం ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని మనం కాపాడగలం ఆ సిపిఆర్ నేర్చుకుంటే. ఈరోజు మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు ఒక పేషెంట్ పడిపోతే పక్కన వాళ్ళు ఎట్లా సిపిఆర్ చేసి బతికించారో మనం వాళ్ళకన్నా మనకు ముఖ్యం అది. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి, కంపల్సరీగా చేయాలి. అది మీ అందరూ ఈరోజు ఈ డేని యూటిలైజ్ చేసుకొని ఈ సర్వీసెస్ ఇట్లానే మన క్యాత్ ల్యాబ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, వెంకటేశ్వరరావు గారు, మహేష్ గారు, అలానే మన నర్సింగ్ స్టాఫ్, మన క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది క్యాత్ ల్యాబ్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అప్రిషియేట్ చేస్తూ దాన్ని అన్ని కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం, వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనకి ఇక్కడికి వచ్చే లోపలికి జీజీహెచ్లో వచ్చేకి మనకి ఎక్కడా లేని విధంగా మన జీజీహెచ్లో మనకి ఈ మనకి వచ్చే లోపలికి మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు మన కార్డియో ఉన్నదని కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ మన వెంకటేశ్వరరావు గారు కానీ, డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా చేయటం, అదేవిధంగా అన్ని విధాలుగా కూడా పేద ప్రజలు వచ్చే జీజీహెచ్లో అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకి 2018-19లో ఫస్ట్ సారి 2 చిల్డ్రన్స్కి హార్ట్ హోల్ కూడా ఆ రోజు మనం చేయడం జరిగింది ఫస్ట్ టైం. తర్వాత మనకి యాంజియోగ్రామ్స్ కూడా 251 యాంజియోగ్రామ్స్ చేశారు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఆపరేషన్స్ కూడా 11 దాకా ఈరోజు ఆపరేషన్స్ చేశారు. ఎందుకంటే బయట ఎక్కడా లేని విధంగా ఈరోజు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, అన్ని విధాలు కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా జీజీహెచ్కి మంచి పేరు తీసుకురండి, మంచిగా పేద ప్రజలకు సర్వీస్ చేయండి. దానికి మించింది లేదు. ఈరోజు 400 మంది పైన నర్సెస్ ఉన్నారు, 250 మంది డాక్టర్స్ ఉన్నారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇంతమంది లేరు. కాబట్టి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.